ఈ మధ్య కాలంలో నకిలీ డాక్యుమెంట్స్ అనేవి సృష్టించి అసలు ఆ భూముల రిజిస్ట్రేషన్ అనేవి తప్పుదావ పట్టిస్తున్నారనే అలాంటి కేసెస్ మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా నాకు కూడా ఒక వ్యక్తి, అంటే నాకు బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తికి ఫ్రెండ్ 2 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ల్యాండ్ కొన్న తర్వాత బ్యాంకు వాళ్ళు కూడా అలా డాక్యుమెంట్స్ చూసి లోన్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఆ డాక్యుమెంట్స్ చూసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ అన్నీ ఉన్నా కూడా అక్కడికి వెళ్తే ల్యాండ్ లేదు. ఇలాంటి సందర్భాలు అంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. దీన్ని అరికట్టడానికి లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండాలి, లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మేడం? నేను అదే చెప్తా, ఎవరైనా సరే ప్రాపర్టీ కొనాలి అని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్, ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రతిదీ తీసుకుంటారు. కానీ ఏమైపోతుందంటే మీరే వెరిఫై చేసేసుకుంటారు. ఓకే, జిరాక్స్లు ఉన్నాయి, పాత సేల్డీడ్ ఉంది, ట్యాక్స్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి మీరే ఫిక్స్ అయిపోతారు. ఇది జెన్యూన్ డాక్యుమెంట్, జెన్యూన్ ప్రాపర్టీ అని ఫిక్స్ అయిపోతారు, కొనేస్తారు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అన్ని లక్షలు కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటున్నారు అన్నప్పుడు ఒక లీగల్ అడ్వైజ్ మస్ట్ అండ్ షుడ్. సో మీకు సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఖచ్చితంగా అడ్వకేట్ అడ్వైజ్ తీసుకోండి, లీగల్ అడ్వైజ్ తీసుకోండి. తీసుకుంటేనే నేను ఇది ఒక అడ్వైజ్ లాగా ఇస్తున్నా. ఎందుకు అంటే మీ ఫ్యూచర్ లిటిగేషన్ కాపాడడానికి. ఎందుకు అంటే మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, ఒక డాక్యుమెంట్స్ చూస్తేనే సరిపోదు. మీరు ఈవెన్ చెక్ చేసుకోవాలి, అది అసైన్ భూమినా, లేకపోతే ప్రాహిబిటెడ్ లిస్టులో ఉందా, లేకపోతే భూదాన్లో ఉందా, అలాంటివన్నీ మీకు అర్థం కాదు. అది అడ్వకేట్ మాత్రం చూడగలుగుతారు. ఎందుకంటే దానికి లిస్ట్ ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు. లేదా దాని మీద ఏమైనా కోర్టు కేసెస్ ఉన్నాయా అన్నీ కూడా చెక్ చేసి దానికి టైటిల్ ఫ్లో ఇస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది ప్రాపర్టీ, దీని లింక్ ఏమైనా లిటిగేషన్ ఉందా, ప్రతిది కూడా ఒక అడ్వకేట్ మీకు ఈజీగా మీకు ఒపీనియన్ అని ఇస్తే ఆ ఒపీనియన్ బేస్ చేసుకొని మీరు ప్రాపర్టీ కొనవచ్చు. ఎందుకు అంటే మీ ఫ్యూచర్ లిటిగేషన్ అవాయిడ్ చేయడం కంటే ఇది ఈజీ కదా, అలాంటివి చేయండి. బట్ ఇది చాలామంది చేయరు. ఒకవేళ మీరు అన్నట్టు ఫోర్జరీ, ఫ్రాడ్ అలాంటిది ఏమైనా జరిగింది అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు మీరు మాట్లాడారు 2 కోట్లు తీసుకున్నారు, ఆ పర్సన్ ఫస్ట్ వెళ్ళి ప్రాపర్టీని చెక్ చేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఒక క్రిమినల్ కేసు అయినట్టు. సో ఈ కేసులో అతను ఏం చేయొచ్చు అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి, ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి. ఆ పర్సన్ ఎవరైతే మిస్ అయిందో ఆ పర్సన్ని వెతకాలి. అప్పుడే ఆయనకి ఏదైనా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే చేసింది అక్కడ ఫ్రాడ్, చీటింగ్. సో చీటింగ్ అవన్నీ జరిగినాయి కాబట్టి ఆ పర్సన్ని ఫస్ట్ వెతుకుతేనే అతని నుంచి రికవరీ కొట్టుకోవచ్చు.